ఇప్పటి రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వంట గ్యాస్ తప్పనిసరి అయిపోయింది. కానీ గ్యాస్ ధరలు మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. నెల రోజులు కూడా రాకముందే సిలిండర్ ఖాళీ అయిపోతుందంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అది సిలిండర్ ను 45 రోజుల వరకు ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. స్టవ్ మంట నుంచి ప్రెషర్ కుక్కర్ వాడకం వరకు గ్యాస్ సేవ్ చేసే సూపర్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. వంట గ్యాస్ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ను ఎలా ఆదా చేసుకోవాలన్నదే ఇప్పుడు ప్రతి కుటుంబానికి పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు సిలిండర్ ఖర్చులతో సతమతమవుతున్నాయి. అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటగా స్టవ్ మంటపై దృష్టి పెట్టాలి. స్టవ్ వెలిగించినప్పుడు మంట ఎప్పుడూ నీలం రంగులో ఉండాలి. ఒకవేళ ఎరుపు లేదా పసుపు రంగులో మంట కనిపిస్తే బర్నర్ రంధ్రాలు మూసుకుపోయాయని అర్థం. అలా ఉంటే గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది. కాబట్టి బర్నర్ ను తరచూ శుభ్రం చేయటం చాలా ముఖ్యం. వంట చేసే సమయంలో పాత్రపై మూత పెట్టడం కూడా గ్యాస్ సేవింగ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు వెళ్లకుండా లోపలే ఉండి ఆహారం త్వరగా ఉడుకుతుంది. దీంతో దాదాపు 30% వరకు గ్యాస్ ఆదా అవుతుందని చెబుతున్నారు. అలాగే స్టవ్ మీద పెట్టే పాత్రలు తడిగా ఉండకూడదు. పాత్రలో నీటి బిందువులు ఉంటే ముందు అవి ఆవిరి కావడానికి గ్యాస్ ఖర్చవుతుంది. దీంతో వంట సమయం పెరిగి గ్యాస్ ఎక్కువగా వినియోగమవుతుంది. అందుకే వండే ముందు పాత్రలను పొడిగా తుడవాలని సూచిస్తున్నారు. ఇక పప్పులు, శనగలు, బియ్యం వంటి పదార్థాలను వండే ముందు కనీసం అరగంట పాటు నీటిలో నానబెడితే అవి త్వరగా ఉడుకుతాయి. దీంతో వంట సమయం తగ్గి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు ప్రెషర్ కుక్కర్ వాడితే తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. మరో ముఖ్యమైన విషయం, పెద్ద బర్నర్ పై చిన్న గిన్నెలు పెట్టి వండకూడదు. మంట గిన్నె బయటకు రావటం వల్ల గ్యాస్ వృధా అవుతుంది. అందుకే పాత్ర పరిమాణానికి తగ్గట్టే బర్నర్ వాడాలని నిపుణులు చెబుతున్నారు. మీడియం ఫ్లేమ్ లో వంట చేయడం అలవాటు చేసుకుంటే గ్యాస్ వినియోగం మరింతగా తగ్గుతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే నెల రోజులు వచ్చే గ్యాస్ సిలిండర్ ను 45 రోజుల వరకు వాడుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఏడాదికి 1 లేదా 2 సిలిండర్ల వరకు ఆదా చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట.